హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవివి ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టేబుల్ ల్యాంప్ చేయడానికి మెటీరియల్స్ చూడండి. ఫస్ట్ ఒక పీవీసీ షీట్ తీసుకొని దానికి చార్ట్ పేపర్తో అంటేయండి. తర్వాత దానికి ఒక స్విచ్ పెట్టడానికి ఒక హోల్, అలాగే ఒక ఎల్ఈడి పెట్టడానికి కూడా ఒక హోల్ చేయండి. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి. ఆ బాక్స్ చుట్టూరా కూడా చార్ట్ పేపర్ని అంటేయండి. మెయిన్ బాక్స్కి స్క్రూస్ ఉండేటట్టు చూసుకోండి. స్క్రూస్ ఫిక్స్ చేయడానికి, రిమూవ్ చేయడానికి ఉండేటట్టు. నెక్స్ట్ ఒక ఎల్ఈడీస్తో ఉన్న ఒక పీసీబీ బోర్డ్ని తీసుకోండి. ఇది పాత బల్బులో నుండి తీయవచ్చు. నెక్స్ట్ ఒక రెడ్ కలర్ ఎల్ఈడిని తీసుకోండి. ఈ ఎల్ఈడి ఇలానే ఉంటే బర్న్ అవుతుంది. సో దీనికి ఒక 1K రెసిస్టర్ యాడ్ చేసి ఇన్సులేషన్ టేప్తో ఇలా చుట్టండి. నెక్స్ట్ 30 సెంటీమీటర్స్తో ఉన్న ఒక లాంగ్ స్కేల్ తీసుకోండి. ఇది 12 రూపీస్ ఉంటుంది. దీన్ని ఇలా ఉంటే మన ప్రాజెక్ట్కి పనికిరాదు. సో దీన్ని హీట్ చేసి ఇలా బెండ్ చేయండి. నెక్స్ట్ దీనిని ఫిలిం షీట్ అంటారు. ఈ ఫిలిం షీట్ని ఇలా కాకుండా సర్కిల్లో కట్ చేయండి ఇలా. అండ్ నెక్స్ట్ ఇది ఒక సెల్ హోల్డర్. దీనిలో AA బ్యాటరీస్ వేయవచ్చు. ఇది మనకు బ్యాటరీలా ఉపయోగపడుతుంది. ఇది ఒక స్విచ్. మనం మొత్తం సర్క్యూట్ని ఆఫ్ అండ్ ఆన్ చేయడానికి దీనిని వాడతాము. అండ్ ఫస్ట్ ఒక బాక్స్ తీసుకోండి. అందులో మనం బెండ్ చేసిన స్కేల్ని ఇలా వచ్చేటట్టు స్టిక్ చేయండి. సూపర్ గ్లూతో గట్టిగా స్టిక్ చేయండి. అండ్ ఇందాక చార్ట్ పేపర్ అంటేసిన పీవీసీ షీట్కి స్విచ్ అండ్ ఎల్ఈడిని ఇలా పెట్టండి. అండ్ వీటిని కనెక్ట్ చేయడానికి సర్క్యూట్ డయాగ్రామ్ చూసి కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ చేసి చెక్ చేయండి. తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ చూసి ఒక వైర్ని ఎక్స్టెండ్ చేసుకోండి, ఒక 2 వైర్స్ని. తర్వాత ఒకసారి పవర్ ఇచ్చి మళ్ళీ చెక్ చేయండి పవర్ వస్తుందా లేదా అని. అండ్ తర్వాత ఇందాకటి పీసీబీ ఎల్ఈడిని తీసుకొచ్చి దీనికి ఇలా సూపర్ గ్లూతో స్టిక్ చేయండి. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ చూసి కనెక్షన్స్ ఇచ్చేయండి. చూసారా, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఈ లైటింగ్ కొంచెం ఇంక్రీజ్ చేయడానికి ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న ఫిలిం షీట్ని ఇలా అంటించండి.